రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి 1, 2, 3, 4 వచన భాగం నుంచి మనం చదువుతున్నామండి. చదవండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసిన వచ్చినది ప్రభు దర్శనమునకు గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదను. క్రీస్తునందు ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. అతడు శరీరముతో కొనుక్కోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనుక్కోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వంచిన సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడును, శరీరము లేక కొనుక్కోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. దయచేసి నాకు కొంచెం ఈ వాక్య భాగాలను వివరించారు. ఇది పౌలు భక్తుడు తనకు వచ్చినటువంటి దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. తన గురించి డైరెక్ట్గా చెప్పుకుంటే అది అతిశయోక్తికరంగా అయిపోతుందని, లేకపోతే గర్వించదగే పరిస్థితి అయిపోతుందని, ప్రజలు తనని వేరుగా చూస్తారు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో పౌలు భక్తుడు తన గురించి ఒక మూడో వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. నాకు ఒక ఆయన తెలుసు అని ఒక మూడో వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు, తన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండోది ఏంటనంటే, దర్శనంకు ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, కళ అంటే పడుకున్నప్పుడు వచ్చేది, దర్శనం అన్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు వచ్చేది. ఇప్పుడు కళలో మనకి ఎవరన్నా వచ్చి కనబడ్డారు అనుకోండి, కళలో వచ్చి కనబడ్డారు, అది కళ అనే విషయం తెలిసిపోద్ది. దాని గురించి పెద్ద మనకి సమస్య లేదు, అది ఊహ లాంటిది, అది మనకి కళలాగా వచ్చి కనబడి వెళ్ళిపోయింది అంటాం. కానీ దర్శనం అలా కాదు. ఇలా కూర్చున్నప్పుడు నీ ముందు 2 వ్యక్తుల నుంచోని మాట్లాడతాం. ఏమండి, నా ముందు 2 వ్యక్తులు కనబడ్డారండి, వాళ్ళు నిజంగా వచ్చారా, లేకపోతే నాకు ఖచ్చితంగా తెలుసండి వాళ్ళు నిజంగా వచ్చారండి అని అంటాం. ఇది దర్శనంకు ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం, ఎందుకంటే కళ్ళు తెరుచున్నప్పుడు జరిగేది కాబట్టి. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు భక్తుడు మేడ మీద తిరుగుతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో చాలా రకాలైనటువంటి జీవులు, ప్రాకడి పురుగులు ఉన్నాయి. పేతురుకు చూపించి వీటి తినును అని అంటే కనుక ఇవి అశుద్ధం అని అన్నాడు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా ఒక దుప్పటి వచ్చిందా లేకపోతే దుప్పటి కనబడిందా అని అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఒకవేళ పేతురుని అడిగి, పేతురు నీకు దుప్పటి కనబడిందా? కనబడింది సార్ దుప్పటి అంటే, ఆకాశం నుంచి దేవుడు ఏమన్నా దుప్పటి దింపాడా? ఏమో నాకు తెలియదు. అది నిజమో లేకపోతే నాకు అలా అనిపించిందో నాకు తెలియదు. దర్శనముకున్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం అదనమాట. అది భౌతికంగా జరిగిందా, భౌతికేతకంగా జరిగిందా, అంటే ఫిజికల్గా జరిగిందా, మెటాఫిజికల్గా జరిగిందా చెప్పలేం. కానీ అనుభూతి అయితే మాత్రం ఖచ్చితం. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మని ప్రేరణలో రాస్తున్నాడు కాబట్టి ఎంత స్పష్టంగా, ఎంత యథార్థంగా రాశాడో చూడండి. ఏమంటున్నాడంటే, ఇది నాకు కలిగింది, ఇది ఒక వ్యక్తికి కలిగింది, అదే తనకే కలిగింది. అది శరీరంలో కలిగిందా, శరీరం బయట కలిగిందా నాకు తెలియదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళానో నాకు తెలుసు, అక్కడ ఏం చూశానో నాకు తెలుసు, అది నేను ఉచ్చరించలేనిది, ఉచ్చరించకూడనిది అని చెప్పుకుంటూ వచ్చాడు. పౌలు భక్తుడి యొక్క అనుభూతిని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే పౌలు భక్తుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడు అనేది ప్రాముఖ్యం. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అనేది ప్రాముఖ్యం. ఎందుకు చెప్పాడంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక, ఈ 2 చోట్లలో కూడా తన యొక్క పిలుపుని ఆయన ధృవీకరించుకుంటున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు, నేను అపోస్తులుడను, దేవుడు అపోస్తులుడికి ఉండేటువంటి ప్రతి అనుభవాన్ని నాకిచ్చాడు అని తాను ఖచ్చితంగా రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అనుమానించారు, వీడెవడయా మధ్యలో వచ్చాడు, వీడు అపోస్తులుడు అసలా అని కొంతమంది అడగటం మొదలుపెట్టారు, అటు కొరింథీ సంఘంలోను ఇటు గలతీ ప్రాంతంలోను. అందుకనే ఆ ధృవీకరించుకోవడానికి గలతీలకు రాసినటువంటి పత్రికలోను, తర్వాత కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలోను తన యొక్క పిలుపు, దేవుడు తనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి హోదాను తాను రుజువు చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఈ అనుభవాలన్నీ వాటి గురించి చెప్పాల్సి వచ్చింది.